Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Jeremiah, chapter 30, verse 17. ఈరోజు మన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం నుండి తీసుకొనబడింది. I will restore health unto thee, and I will heal thee of thy wounds. నేను నీకు ఆరోగ్యం కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. Most times in the scripture, the voice of God is the voice of love. లేఖనాల్లో అనేక పర్యాయాలు దేవుని యొక్క స్వరము ప్రేమ స్వరముగా ఉంటుంది. See, the sterner words come forth as of necessity or compulsion. చూడండి, ఈ యొక్క స్వరము దేవుని యొక్క When God wants to speak hard, దేవుడు మనతో కఠినంగా ఆయన మాట్లాడాలి it is అనుకున్నప్పుడు only because of the necessity and compulsion. అది అవసరతను బట్టి తప్పదు గనుకనే ఆయన అట్లా మాట్లాడతాడు. The promises of today's verse will be exceedingly sweet. నేటి దిన మన ధ్యానం కొరకైన ఈ వాగ్దాన వచనంలో ఎంతో మధురమైనటువంటి మాటలుగా చూస్తున్నాం. Especially to those who feel their personal need of the health. ప్రత్యేకించి వ్యక్తిగతంగా ఆయన యొక్క సహాయంను కోరేవారికి Need of health. అది ఆరోగ్యం అవసరమైనప్పుడు. But those who boast that they are neither sick nor wounded will take no interest in this comfortable word. అయితే ఎవరైతే నాకు గాయములు మాన్పివేయబడడం గాని ఆరోగ్యం గాని నాకు వద్దులే అని అతిశయించే మాటలు I am not having మాట్లాడే any sickness. నాకు ఏ అనారోగ్యం లేదని, And I am not having any wounds. నాకు ఏ గాయాలు అవ్వలేదని, For them probably this may be meaningless. మరి అలా అతిశయిస్తూ మాట్లాడే వారికి ఈ మాటలు వాళ్ళకి అర్ధరహితంగానే ఉంటాయి. When we look at the life of prophet Jeremiah, ఇర్మియా ప్రవక్త జీవితాన్ని మనం చూస్తే he was called by God as a prophet when he was quite young. ఆయన ఇంకా బాలుడిగా ఉన్నప్పుడే జనములకు ప్రవక్తగా దేవుడు అతను పిలిచాడు. Yeah, probably around 20 years of age. బహుశా 20 సంవత్సరాల వయసులో. He was the son of Hilkiah and lived in Anathoth. ఆయన హిల్కియా కుమారుడు, అనాతోతులో నివసించేవాడు. Yeah, it was some 3 miles northeast of Jerusalem. మరి యెరూషలేముకి ఈశాన్యంలో 3 మైళ్ళ దూరంలో ఉంటుంది. Like Jesus, Jeremiah faced persecution and rejection from his own people and relatives. యేసు ప్రభు వలనే ఇర్మియా కూడా ప్రజల నుండి తృణీకారం ఉంది. తన స్వకీయులు ఆయనని నిరాకరించారు. ఈ పరిస్థితులు ఎదుర్కొన్నాడు. Why? Because he preached, because of the message he preached. ఎందుకనగా తాను బోధించినటువంటి ఆ వర్తమానం, ఆ సందేశాన్ని బట్టి. He prophesied for more than 40 years. 40 సంవత్సరాల కన్నా ఎక్కువగానే ఆయన ప్రవచిస్తూ ఉండినాడు. Judgment was the central theme of Jeremiah's preaching. ఇర్మియా యొక్క బోధనలో, ఇర్మియా యొక్క వర్తమానంలో తీర్పు అనేది కేంద్రమైనటువంటి వర్తమానంగా ఉండేది. And in the 40 years preceding Judah's exile to Babylon, మరి యూదా వారు బబులోను చెరలోకి వెళ్ళక 40 సంవత్సరాల ముందు Jeremiah was a lone voice of coming judgment. ఇర్మియా ఈ తీర్పును గురించి మాట్లాడినవాడు. ఆయన ఒక్కడే ఆ తీర్పును గురించి మాట్లాడినవాడు. The nation was guilty of idolatry. ఆ దేశము విగ్రహారాధన అనేటువంటి దోషారోపణ వాళ్ళ మీద ఉండింది. And they have lost the fear of God and his holy law. దేవుని యొక్క భయం లేదు వాళ్ళకి, పరిశుద్ధమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు. However, ఏదేమైనా Jeremiah's preaching was not without hope. ఇర్మియా బోధనలో నిరీక్షణ లేనిదిగా లేదు. He prophesied that the days of captivity of God's people in Babylon would eventually come to an end. మరి బబులోనులో దేవుని ప్రజల యొక్క చర జీవితం ఒక ముగింపు ఉంది అని ప్రవచించాడు. He also prophesied that Babylon, the instrument God used to judge the Jews, would utterly be destroyed. మరి బబులోనుని అంటే దేవుని ప్రజలైన యూదా వారిని శిక్షించడానికి దేవుడు బబులోను ఒక సాధనంగా వాడుకున్నాడే, అది కూడా నాశనం కాబోతుంది. The prophet announced the promise for the future. ఈ ప్రవక్త భవిష్యత్తు గురించి ప్రవచిస్తున్నాడు. Prior to the Babylonian captivity, ఈ బబులోను చెరకు ముందుగా Judah's religious and political leaders were all corrupt. యూదాలో ఉన్నటువంటి భక్తిగలలోని నాయకులు, రాజకీయ నాయకులు అందరూ కూడా చెడిపోయినవారు. The prophets no longer proclaimed the words of God. ఇక ప్రవక్త దేవుని మాటలు ప్రకటించడం లేదు. And the political leaders of that day no longer defended the cause of justice. ఆనాడు ఉన్నటువంటి ఈ రాజకీయ సంబంధమైనటువంటి ఈ నాయకులు నీతి న్యాయమును బట్టి వారు జరిగించడం లేదు. Although Jeremiah was prophesying the captivity of Judah, ఇర్మియా యూదా యొక్క చెర గురించి ప్రవచించిన, he knows also that after 70 years the people will return to their homeland. 70 సంవత్సరాలైన తర్వాత ప్రజలు తమ స్వదేశానికి తిరిగి వస్తారు అన్న సంగతి కూడా ఎరిగి ఉన్నాడు. From chapter 30 onwards, 30వ అధ్యాయం మొదలుకొని for few chapters the theme of hope and encouragement runs through. కొన్ని అధ్యాయాల వరకు నిరీక్షణ, ఆదరణ, ప్రోత్సాహం గురించి మనకి రాయబడినట్లు తెలుస్తుంది. The suffering of God's people will almost be more than they can bear.
దేవుని ప్రజలు వారు పడుతున్నటువంటి శ్రమలు వారు సహించగలిగినంతకన్నా ఎక్కువగానే ఉన్నాయి. But God assures them that it will not last indefinitely. అయితే దేవుడు అవి నిరవధికంగా ఇక అలాగే ఉండిపోతాయి, ఉండవు అని చెప్తున్నాడు. And that's what we read in verses 4 to 7. ఇవి 4 నుండి 7 వచనాల్లో మనం చదవచ్చు. He will release them from bondage and give them independence and peace. ఆయన బానిసత్వం దాసత్వం నుండి వారిని విడిపిస్తాడు, వారికి క్షేమము సమాధానం కలుగజేస్తాడు. Nations who have oppressed Judah will be destroyed. యూదా వారిని మరి బాధ పెట్టినటువంటి ఆ జనాంగములు వారు నాశనం అయిపోతారు. But God will not destroy Judah. అయితే దేవుడు యూదా వారిని నాశనం He చేయడు. will discipline Judah because of its sins. యూదా వారు పాపం చేసిన కారణం బట్టి వారికి క్రమశిక్షణ చర్య వారి ఎడల జరిగిస్తాడు. But when people repent, he will re-establish them as nation. అయితే ప్రజలు పశ్చాత్తాపపడితే మరలా వారిని ఒక దేశముగా ఆయన సమకూరుస్తాడు. Jerusalem will be rebuilt and its former power and prosperity will be restored. ఇశ్రాయేలు యెరూషలేము మరలా కట్టబడుతుంది, పూర్వ వైభవము దానికి మరలా కలుగుతుంది. The streets of the city will be full of rejoicing again. ఆ పట్టణపు వీధులు మరలా సంతోషంతో వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. The people will once again worship the true God sincerely. ప్రజలు మరలా మరి ఆ నిజమైనటువంటి దేవుణ్ణి ఎంతో యథార్థంగా వాళ్ళు ఆరాధిస్తారు. There are many applications to these prophecies of Jeremiah. ఇర్మియా యొక్క ఈ ప్రవచనాలకి అనేక విధాలుగా అన్వయించుకోదగినవి ఉన్నాయి. We know that Judah was the southern kingdom and Israel was the northern kingdom. యూదా వారు దక్షిణాన ఉన్నటువంటి రాజ్యము, ఇజ్రాయెల్ వారు ఉత్తరాన ఉన్న రాజ్యముగా మనకు తెలుసు. The promise is that the Lord will bring them again from their captivity. ఇక్కడ ఉన్నటువంటి వాగ్దానం ఏమిటిదంటే దేవుడు తన ప్రజలని చెర నుండి మరలా తీసుకొని వస్తాడు. That is the captivity of his people, both Israel and Judah. అనగా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు యూదా వారిని కూడా చెర నుండి విడిపిస్తాడు. That means అనగా one day both the kingdoms will come back as united people. ఒక దినాన్న ఈ రెండు రాజ్యాలు కూడా మరలా ఐక్యత కలిగి ఉంటారు, రెండు కలిసిపోతాయి. Many attempted to spiritualize this promise and relate it to the return of people to Jerusalem under the leadership of Zerubbabel, Ezra and Nehemiah. అనేక మంది జెరుబ్బాబెలు ఇర్మియా నాయకత్వంలో వీరు మరలా తిరిగి వస్తారు, మరలా వారు సమకూర్చబడతారని వాళ్ళు ప్రవచించారు, వాళ్ళు చెప్పినారు. They wanted to spiritualize this matter. ఈ విషయాన్ని వారు ఆత్మీయమైనదిగా చేయగోరినారు. So they will come back under the leadership of Zerubbabel, యెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో, ఎజ్రా, నెహెమ్యా నాయకత్వంలో. That is also true. అది కూడా సత్యమే. But this promise goes much deeper and further. అయితే ఈ వాగ్దానము మరింత లోతైనదిగా మనం చూస్తాం. This is promise which is going to be fulfilled literally in the lives of Israel and Judah. And they are going to possess the land promised to the ancestors. ఇది ఇశ్రాయేలీలు యూదా వారి జీవితంలో అక్షరార్థంగా నెరవేర్చబడుతుంది, అనగా వారి పితరుల యొక్క ఆ స్వాస్థ్యాన్ని మరలా వీరు స్వాధీనం చేసుకుంటారు. God has promised them to their ancestors. దేవుడు వారి పితరులతో వాగ్దానం చేసినాడు. God promised it to Abraham. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినాడు. Genesis 13, 14 and 15. ఆదికాండం 13వ అధ్యాయము 14, 15లో మనం And చూస్తే, also Genesis 17:8. ఆదికాండం 17:8లో కూడా We can see the same truth. ఈ సత్యాన్ని మనం అక్కడ చూడొచ్చు. The promise has in view a final regathering of God's people to the promised land. ఈ వాగ్దానము దేవుని యొక్క ప్రజలు అంతనేముగా మరలా వాగ్దాన దేశంలో సమకూర్చబడే దాని గురించి సూచిస్తుంది. And it is not yet taken place so far. అది ఇప్పటికి ఇంకా ఇంతవరకు అది జరగలేదు. The promised return is not simply the return from Babylon only. చూడండి, వారు తిరిగి వస్తారు అనేటువంటి ఆ వాగ్దానము కేవలము బబులోను నుండి తిరిగి వచ్చే దాని గురించే కాదు. But it is about the future millennial kingdom of Christ. ఇది భవిష్యత్తులో క్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలనకు సంబంధించి. That is the promise of God and the heart of Jeremiah's message. అది దేవుని యొక్క వాగ్దానము, ఇర్మియా యొక్క కేంద్రమైనటువంటి వర్తమానం. God specializes in the impossible and miraculous things. దేవుడు అసాధ్యమైనవి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు విశేషంగానే జరిగించేవాడు. It is God himself who will bring his children home and at a prescribed time in the future. దేవుడే తన ప్రజలైనటువంటి వారిని తాను నియమించినటువంటి కాలంలో స్వదేశానికి తిరిగి తీసుకొని వచ్చేవాడు. So in here verse 7, ఇక్కడ 7వ వచనంలో God was talking about the day of Jacob's trouble. దేవుడు ఇక్కడ యాకోబు యొక్క సంతతి వారి ఆపద తెచ్చు దినం గురించి మాట్లాడుతున్నాడు. That day represents the 7 years tribulation period. ఆ దినము 7 సంవత్సరాల శ్రమ కాలంను సూచిస్తుంది. Yeah, it is before the millennium starts. ఇది 1000 ఏళ్ల పాలన ఆరంభం కాక మునుపు This ఉండేది. is also known as Daniel's 70th week. ఇది కూడా దానియేలు యొక్క 70వ వారం అని కూడా చెప్తారు. The situation today for the Jewish people is that
they are still scattered and away from their homeland. ఈరోజు యూదా వారి పరిస్థితి మనం చూస్తే ఇంకను వారు చెదిరిపోయి ఉన్నారు. ఇంకను వారు స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. Slowly they are returning to the promised land. నెమ్మదిగా వాగ్దాన దేశానికి వాళ్ళు తిరిగి వస్తున్నారు. Today, the country Israel is hated by almost every nation on the earth. ఈ రోజైతే ఇశ్రాయేలు దేశం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం ద్వారా అది ద్వేషించబడుతూనే ఉంది. And her allies are very few and they are decreasing every day. మరి తనకు సహకరించే వారేమో చాలా తక్కువ మందే, వాళ్ళు కూడా తరిగిపోతా ఉన్నారు. But the promise of God is that అయితే దేవుని యొక్క వాగ్దానం ఏమిటిదంటే He will heal them totally and glorify them. ఆయన సంపూర్ణంగా వారిని బాగు చేసి స్వస్థపరిచి మహిమపరుస్తారు. And they shall not be small. వారు ఇంకా కొద్దివారుగా ఉండరు. See, wonderful words are used here. చూడండి, ఇక్కడ ఎంత అద్భుతమైన మాటలు ఉపయోగించారు. Every word is very important. ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. Jacob's tents will be transformed to a glorious city. యాకోబు గుడారములు మహిమగల పట్టణములుగా మార్చబడబోతున్నాయి. In future, భవిష్యత్తులో God's people will come out of their tents and be moved into a city. దేవుని ప్రజలైన వారు తమ గుడారాలు విడిచి పట్టణంలోనికి వస్తారు. What a blessed hope. అది ఎంత ధన్యకరమైన So, నిరీక్షణ. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి are you సోదరులారా, having this hope? ఈ నిరీక్షణ మీకుందా? Lord Jesus Christ is going to come very soon, shortly. యేసుక్రీస్తు ప్రభువారు అతి త్వరలో ఆయన రానే ఉన్నాడు. The Jews returning to their own land is a sign foretold. యూదులు తమ స్వదేశానికి తిరిగి వస్తారనేది ఇదే సూచన, ముందుగా చెప్పబడిన When సూచన. Jesus returns, యేసు ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు the question is, ప్రశ్న ఏమిటిదంటే, will you be moved from this tent to that glorious city? నీవు ఈ గుడారమును విడిచి ఆ మహిమగల పట్టణంలో ప్రవేశిస్తావా? If you are not having this hope, ఈ నిరీక్షణ గాని నీకు లేకపోతే be born again today. ఈ రోజే తిరిగి జన్మించాలి. The city is only for His redeemed children. ఆ పట్టణం అనేది తన చేత విమోచించబడిన ప్రజలకి మాత్రమే. Be washed by the precious blood of Jesus Christ. ఎవరైతే యేసు ప్రభువారి యొక్క అమూల్యమైన రక్తం ద్వారా కడగబడ్డారో వాళ్ళకే. Then you also can have this hope. అలాగైతే నీకు ఈ నిరీక్షణ ఉంటుంది. When Jesus comes, యేసు ప్రభు వచ్చినప్పుడు then you will be moved away from this tent and you will be entering into that glorious city. నీవు ఈ గుడారమును విడిచిపెట్టి ఆ మహిమగల పట్టణంలోనికి ప్రవేశిస్తాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what are going to happen in future, hundreds of years later, Thou has prophesied for our benefit through Thy prophets. భవిష్యత్తులో జరగబోయే వందలాది సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి విషయాలు ప్రవక్తల ద్వారా ప్రభువా మీరు పలికించారు. అవి What a wonderful plan Thou art having. ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళికలు మీరు కలిగి ఉన్నారు. We are living in these temporal tents. మేమైతే ప్రభా ఈ తాత్కాలికమైన గుడారాల్లో నివసిస్తున్నాం. One day Thou art going to appear. ఒక దినాన ప్రభా మీరు ప్రత్యక్షమవుతారు. Being Thy children, we will be moved off from these tents to the glorious city. మీ పిల్లలంగా ఈ గుడారమును విడిచి ఆ మహిమా పట్టణంలో ప్రవేశిస్తారు. It is because of the efficacy in the blood of Christ. ఇది క్రీస్తు రక్తంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని బట్టి. The dear ones who are hearing this message, మరి ఈ వర్తమానం వింటున్నటువంటి మా ప్రియులైన they వారు, may also become Thy children by confessing their sins and being washed by the blood of Christ. వారు కూడా తమ పాపములు ఒప్పుకొని క్రీస్తు రక్తం ద్వారా కడగబడి నీ పిల్లలగుదురుగాక. Speak to us more. దేవా మాతో ఇంకా అధికముగా మాట్లాడండి. Enable us to meditate these verses time and again. ఈ వచనాలని పదే పదే మేము ధ్యానం చేయడానికి సహాయం చేయండి. O Lord, the truths of Thy word are unfathomable. నీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మేము కొలవలేము. Speak to us. దేవా మాతో మాట్లాడండి. Be with us throughout the day. దేవా ఈ దినమంతా మాతో కూడా ఉండండి. In Jesus' precious name. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.